Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఎవరికి చేస్తాము, దానివల్ల యూజెస్ ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికలీ లాప్రోస్కోపీ అనేది ఏంటంటే మనకు పొట్ట లోపల కెమెరా పెట్టేసి అసలు లోపల ఉన్న కండిషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. అయితే లాప్రోస్కోపీ అంటే లైక్ సంతానలేమి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకు లాప్రోస్కోపీ అనేది లాస్ట్ ఆప్షన్ లాగా పెడతాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు టాబ్లెట్స్ ఇస్తాము, దాంతో ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా చూస్తాము. ఒకవేళ పెరగట్లేదు అన్నప్పుడు టాబ్లెట్స్తో పాటుగా ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాము. లేదు కొందరికి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయేమో అని డౌట్ ఉన్న వాళ్ళకు కూడా మనం లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాము. కొందరికి ఏంటంటే సివియర్ పీసీఓడి అంటే సివియర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం ఎంత మెడికేషన్స్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ కోసం కూడా లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. సో ఈ లాప్రోస్కోపీ అనేది ఏంటంటే పెద్దగా కట్ చేసి కుట్లేయాల్సిన సర్జరీ కాదు. ఇట్స్ లైక్ త్రూ ఎ కెమెరా, అంటే మనం ఒక కెమెరా లాంటిది పొట్ట లోపలికి ఇంట్రడ్యూస్ చేసి గర్భసంచి ఎలా ఉంది అవన్నీ, అంటే చుట్టూరున్న ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి అనేది లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్ అంటే ఎవరెవరికి లాప్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా, లైక్ ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళు అంటే సంతానలేమి ప్రాబ్లంతో వచ్చినప్పుడు చాలా ఏళ్ళుగా వాళ్ళు అన్ని ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్నీ తీసుకున్న అయినా ఫలితం లేదు అన్నప్పుడు అప్పుడు మనము లాప్రోస్కోపీ చేసి లోపల ఏంటి గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి చుట్టూరున ఏమైనా అతుకులు అంటే అదేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే మాత్రం సైమల్టేనియస్గా మనం దాన్ని రిలీజ్ చేసుకోవడం, ప్లస్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం లాప్రోస్కోపీలో అంటే కింద నుంచి మనం డై పుష్ చేస్తాం, పైనుంచి డైరెక్ట్ మనము కెమెరాలో చూస్తూనే ఉంటాం కదా. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా మనం సైమల్టేనియస్గా హిస్టోస్కోపీ కూడా చేస్తాం. అంటే పొట్టులో ఎట్లయితే కెమెరా పెట్టి గర్భసంచి ట్యూబ్స్ని ఎట్లయితే చూస్తున్నామో సేమ్ టైం హిస్టోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా పెట్టేసి కెమెరా ద్వారా మనం వైర్ పాస్ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయగలమా అనేది మనం ప్రయత్నం చేయొచ్చు. అది హిస్టోస్కోపీ గైడెడ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాము. సో అట్లా చేసినప్పుడు కూడా లాప్రోస్కోపీ ప్లస్ హిస్టోస్కోపీ రెండు కంబైన్ చేస్తాం అన్నట్టు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఓవరీస్లో అంటే అండాశయంలో ఏమైనా నీటి బుడగలు ఎక్కువగా ఉండి ఎంత మెడికేషన్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు సింపుల్గా ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. అంటే డ్రిల్లింగ్ అనేది కూడా లాస్ట్ ఆప్షన్ లాగా పెడతాము. బికాజ్ మరీ ఎక్కువగా డ్రిల్లింగ్ అంటే పగలు కొట్టడం, ఆ నీటి బుడగలు ఏవైతే ఉన్నాయో వాటిని పంక్చర్ చేసి కరెంటు ద్వారా మనం పంక్చర్ చేస్తాం. సో అది కూడా ఏంటంటే చాలా సివియర్ పీసీఓడి ఉండి దేనికి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే మనం డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తాం. బట్ అదర్వైజ్ అది కూడా ఎట్లా పడితే అట్లా అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా ఎక్కువ డ్రిల్లింగ్ చేసినా ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది, ఎగ్ పెరుగుదల కెపాసిటీ తగ్గొచ్చు. సో నిజంగా ఇండికేటెడ్ ఉంటే మాత్రమే మనము డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తాం. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లైక్ ఓవేరియన్ సిస్ట్లు, అంటే ఓవరీస్లో పెద్ద సిస్ట్లు ఉండి రెస్పాన్స్ రావట్లేదు, ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా ఆ సిస్ట్ రిమూవల్ కోసం మనం లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. కొందరికి ఏంటంటే ఎండోమెట్రోటిక్ సిస్ట్లు ఉంటాయి, అంటే లైక్ నెలసరి పీరియడ్స్ మొత్తం బయటికి రాకుండా కొంచెం మెన్స్ట్రల్ బ్లడ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి ట్యూబ్స్ నుంచి ఓవరీస్ పైన పడి ప్రతి నెల కొంచెం మెన్స్ట్రల్ బ్లడ్ కలెక్ట్ అయ్యి దాని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటే చాక్లెట్ సిస్ట్ లాగా ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడు కూడా అక్కడ నుంచి మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండకపోవచ్చు. సో అలా ఉన్న వాళ్ళకు కూడా మనం ఓవేరియన్ సిస్టెక్టమీ కోసం కూడా లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. అండ్ దెన్ ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్ అంటాం. అంటే ఇప్పుడు యూట్రస్ ప్లస్ ట్యూబ్స్ పక్కనే ఓవరీస్ ఉండాలి. అలా ఉన్నాయా లేవా అనేది కూడా మనం డైరెక్ట్గా లాప్రోస్కోపీ ద్వారా చూస్తాం. ఒకవేళ ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్ సరిగా లేదు అంటే కొందరికి ఏంటంటే ట్యూబ్స్ ఉండాల్సిన చోట ఉంటుంది, ఓవరీస్ ఏంటంటే గర్భసంచి వెనకలికి పోయి అతుక్కుపోయి ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా అట్లా అదేషన్స్ ఏమైనా ఉన్నా కానీ అదేసియోలైసిస్ అంటాం. అంటే అతుకులన్నీ కూడా రిలీజ్ చేసేసి ఓవరీని మనం ట్యూబ్ పక్కకు తెచ్చి పెడతాం. ఎందుకోసం అంటే మనకు ఓవులేషన్ అయినప్పుడు అండాశయం నుంచి అంటే లైక్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వడంలోనే పక్కనే ట్యూబ్ క్యాచప్ చేయాలంటే ఆ రెండు పక్కనే ఉండాలి. సో అలా అనటామికల్ పొజిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నీ తెలుసుకోవడానికి మనం లాప్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. అండ్ ఎండోమెట్రియోసిస్ అంటే ఇప్పుడు ఓవరీ పైనే కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటే మనకు ఆ నెలసరి మెన్స్ట్రల్ బ్లడ్ ఎక్కడైనా పడవచ్చు, లైక్ బబుల్స్ పైన పడవచ్చు, లేదు అంటే యూట్రోసేక్రల్స్ గర్భసంచి సపోర్ట్స్ పైన పడవచ్చు, లేదు ట్యూబ్ బయట అవుటర్ సర్ఫేస్ పైన కూడా ఎండోమెట్రోటిక్ స్పాట్స్ లాంటివి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా సైమల్టేనియస్గా వాటిని ఫల్గ్రేషన్ అంటే కాల్చడం, బర్న్అవుట్ చేసేస్తాం. సో దట్ ఏంటంటే మనకు రెస్పాన్స్ విల్ బి బెటర్ అన్నట్టుగా. సో ఇవన్నీ ఏంటంటే మనకు అడ్వాంటేజెస్ విత్ లాప్రోస్కోపీ.
సో యూజువల్గా ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఓన్లీ లాప్రోస్కోపీ కాకుండా సైమల్టేనియస్గా మనం హిస్టోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాం. ఎట్లాగో పేషెంట్ అనస్థీషియాలోనే ఉంటారు. సో వై కాంట్ వి పుట్ ఎ కెమెరా, పొట్టలో కెమెరా పెట్టి గర్భసంచి అవుటర్ భాగం అంతా చూసుకుంటాము. హిస్టోస్కోపీ అనేది ఏంటంటే గర్భసంచి లోపలి భాగం అంటే కింద వెజినల్ స్కాన్స్ చేసినట్టుగానే కింది నుంచి మనం కెమెరా గర్భసంచి లోపలికి పంపించి ఆ లోపల ఉన్నదంతా ఎలా ఉంది అనేది చూసి అండ్ సైమల్టేనియస్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా క్లియర్ అవుట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకు లాప్రోస్కోపీ అంటే ఏంటి అండ్ ఎవరికి అడ్వైస్ చేస్తాము అండ్ లాప్రోస్కోపీ ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఏంటి, ఏవేవి తెలుసుకోగలుగుతాము అండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.